నిజానికి ఇండోసోల్ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ సోలార్ మాడ్యూల్స్ తయారు చేసేందుకు గత వైసీపీ సర్కార్ హయాంలోనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. దీంతో అప్పట్లో రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్కు జగన్ ప్రభుత్వం 2 విడతల్లో 8,348 ఎకరాలు కేటాయించింది. అయితే అక్కడి ప్రజలు పోరుబాట పట్టడంతో వెనక్కి తగ్గింది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దీంతో మంచి రోజులు వచ్చాయని రైతులు అనుకున్నారు. కానీ ఇండోసోల్ బాంబును కరేడు రైతుల మీద ప్రయోగించినట్లయింది. అప్పట్లో ఇండోసోల్కు రామాయపట్నం వద్ద భూమి కేటాయించడాన్ని పాదయాత్ర చేస్తున్న లోకేష్ కూడా వ్యతిరేకించారు. జగన్ బంధువుకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు లబ్ధి చేకూర్చేందుకు ఇండోసోల్కు భూములు ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కానీ సడన్ గా అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి ఇంకో చోట భూములు ఇచ్చేందుకు సిద్ధం కావడం విస్మయానికి గురి చేస్తుంది. కరేడు ప్రజలకు న్యాయం చేసేందుకు పలువురు న్యాయవాదులు మేము సైతం అంటూ ముందుకొచ్చారు. కరేడు వాసులకు సాయం చేసేందుకు ఇటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు కానీ ఇట్లా కృష్ణా గుంటూరుతో పాటు ఏపీ హైకోర్టు నుంచి ఒక అడ్వకేట్స్ ఒక టీమ్గా వచ్చింది నిజ నిర్ధారణ కమిటీగా. ఇక్కడ ఏం జరుగుతుంది, కరేడులో భూసేకరణ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, దానికి సంబంధించిన వివరాలు ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకుంటుంది. ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించిన అడ్వకేట్ మనతో పాటు ఉన్న నర్రా శ్రీనివాసరావు గారు, ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది, నిజ నిర్ధారణ కమిటీ అంటే ఏంటి, వాళ్ళు ఇక్కడ ఉండే వారికి ఎలా సాయం చేస్తారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు నిజ నిర్ధారణ కమిటీ అంటే ఏంది, అసలు మీరు రావడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ న్యాయవాద రంగంలో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఆంధ్రప్రదేశ్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీ ఏపీసీఎల్ఏ, సిఎల్సి సివిల్ లిబర్టీస్ కమిటీ ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కరేడులో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో భూ సమీకరణ కోసం, భూసేకరణ కోసం ఇండోసోల్ కంపెనీ అనేటువంటి దానికి కంపెనీకి దారాదత్తం చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేసింది అనేటువంటిది కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చాలామందికి తెలియదు. కేవలం మీడియాలో వచ్చే రిపోర్ట్స్ను బట్టి వీళ్ళు ఈ ప్రాంతం నుంచి నిర్వాసితులుగా బయటికి వెళ్ళిపోతారు, బయటికి నెట్టబడతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ సభల్లో కూడా వాళ్ళు మేము చావనైనా చేస్తాం కానీ భూమిని ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా జీవనాధారం అనేటువంటి భూమిని వదులుకునే ప్రశ్నే లేదంటున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మనం పరిశీలించినట్టయితే చక్కటి పొలాలు, మంచి వాతావరణం, మంచి గాలి, అదేవిధంగా 2 పంటలు పండేటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. సహజంగా ఎప్పుడైనా ప్రభుత్వం భూ సమీకరణ కానీ భూసేకరణ కానీ చేసేటట్లయితే పనికిరాని భూముల్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా, ప్రజల జీవనాధారమైనటువంటి భూమిని దెబ్బతీసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి లేదు. రెండోది, అవసరానికి మించి నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటిది కూడా సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా 8,500 ఎకరాలు నోటిఫికేషన్ ఇస్తున్నారంటే 10,000 ఎకరాలకు పైగా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు, ఆ రైతు వారి లేదా ఆ పొలం మీద ఆధారపడినటువంటి రైతు కూలీలు, లేదా దీన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వివిధ వృత్తులు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది నిర్వాసితులుతారు. వీటన్నిటి పూర్వాపరాలను పరిశీలించడం కోసం, ఇక్కడ ఏం జరుగుతుందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం న్యాయవాదుల బృందం, హక్కుల సంఘాలు, న్యాయవాద సంఘాలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పూర్తి వివరాలని వీళ్ళ ద్వారా ఇక్కడ నిర్వాసితులకు గురి కాబోయేటువంటి వాళ్ళందరి ద్వారా మేము సేకరిస్తా ఉన్నాం. ఈ సేకరించినటువంటి రిపోర్ట్ని గవర్నమెంట్ ముందు పెడతాం. ఇట్లాంటి పచ్చడి పొలాలు, మంచి జీవనాధారం కలిగించేటువంటి పొలాలు భూసేకరణ చేయడం అనేటువంటిది కూడా చట్టవిరుద్ధం. రెండోది, 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఖచ్చితంగా భూమి సమీకరించేటప్పుడు కానీ సేకరించేటప్పుడు కానీ సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలి. అంటే దీని మీద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఒకవేళ ఇక్కడ భూసేకరణ జరిగితే అనేది చేయాలి. కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మనం పరిశీలించినట్లయితే సోషల్ ఇంపాక్ట్ సర్వేని డిస్పెన్స్ చేశారు. అంటే చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి అని చెప్పారు. ఇది మరీ అన్యాయం. ఎందుకంటే కొన్ని వేల మంది బహుశా ఈ కరేడు ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ హ్యామ్లెట్ విలేజ్లన్నీ కలిపి ఇక్కడ 18,000 మంది జనాలు ఉన్నారు. ఈ 18,000 మంది జనాలకి ఎక్కువ మందికి జీవనాధారం ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయమే. మరి 18,000 మంది నిర్వాసితులయ్యేటువంటి ఇట్లాంటి దాంట్లో సోషల్ ఇంపాక్ట్ సర్వేని డిస్పెన్స్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వటం అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. కాబట్టి ప్రభుత్వం వీటి గురించి ఆలోచించాలి.
ముఖ్యంగా ఈ ఈ భూ సేకరణ ద్వారా వచ్చేటువంటి ఇంపాక్ట్ అది కూడా ఏం జరుగుతుంది, ఒక ఎలక్ట్రికల్ జనరేట్ చేయడం కోసం ఒక కంపెనీకి, ఇండోసెల్ కంపెనీకి ఆల్రెడీ ఆ కంపెనీ 30 ఎకరాలతో నడుస్తూ ఉంది. ఇన్ని వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏమీ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు కదా. ఇక్కడికి వచ్చిన లేదనుకోండి, ప్రైవేట్ కంపెనీకి అవసరం అయితే ప్రైవేట్ కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ రైతులతో నెగోషియేట్ చేసుకుంటారు, ఇష్టమైన వాళ్ళు ఇస్తారు. అంతేగాని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఈ విధంగా బలవంతంగా వాళ్ళని ఇక్కడ ఖాళీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మంది గిరిజనులు, మైనారిటీలు, అదేవిధంగా SC/ST బీసీలు, పేద రైతులు ఉన్నారు ఈ నోటిఫికేషన్ పరిధిలో. కాబట్టి వీళ్ళ లైవ్లీహుడ్కి, ముఖ్యంగా వాళ్ళ జీవనాధారానికి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ ఇచ్చే అంశం. ఇన్ని వేల మంది ఉపాధిని దెబ్బతీసేటువంటి ఈ ప్రాజెక్టు, మరి ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ కోసం ఇక్కడ భూములు తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా మా న్యాయవాద సంఘాలు, హక్కుల సంఘాలన్నీ ప్రజలకు వివరిస్తాయి. అవసరమైతే వాళ్ళ పక్షాన మేము నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయ సహాయం చేస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడం కోసం దానికి కర్తవ్యోన్ముఖులుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఇన్ని వేల ఎకరాలు సేకరించడం చట్టవిరుద్ధం అని, ఇక్కడ వీళ్ళు సేకరించే ప్రభుత్వం ఏదైతే భూసేకరణ నోటిఫికేషన్కి ఇచ్చిందో 8,348 ఎకరాలు, వాటిని వీళ్ళ లైవ్లీహుడ్ అంటే వీళ్ళ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అంత అవసరం లేనప్పటికీ దాన్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందా అని కూడా ఇక్కడ వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద అయితే ఇక్కడ స్థానికులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి నిజ నిర్ధారణ కమిటీ కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాం, అవసరమైతే వారి తరపున కోర్టులో కూడా పోరాడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి ఉంది.